ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారు కదా! అది కొన్నిసార్లు నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకలా అంటున్నా అంటే, ఇవాళ మా ఇంటికి ఒక రిలేటివ్ ఆంటీ వచ్చారు. వచ్చి బేబీ ఏడి అని అడిగారనమాట. అజయ్ లోపల వాడికి డ్రెస్ చేంజ్ చేస్తున్నారు, డైపర్ అది చేంజ్ చేస్తున్నారు అని చెప్పాను. అంతే ఆవిడ వెంటనే, మా రోజుల్లో అసలు అలా చేసేవాళ్ళే కాదు, మీరెంత అదృష్టవంతులో, మీకు ఎంత హెల్ప్ చేస్తున్నారో మీ హస్బెండ్ బేబీ విషయాల్లో అంటున్నారు. సో ఇలా థింక్ చేసేవాళ్ళు నేను కొంచెం కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక ఉమెన్ అయ్యి ఉండి మీరే అలా ఆలోచిస్తే మెన్ ఇంకెందుకు చేంజ్ అవుతారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఉమెన్గా మీకు తెలుసు ఒక బేబీని రేస్ చేయడం ఎంత కష్టమో, అది ఇనీషియల్ స్టేజెస్లో. సో బేబీకి అసలు హెల్ప్ అన్న వర్డ్, అదృష్టం అన్న వర్డ్ ఇలాంటివి ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ హిస్ జాబ్ కదా, వాడి రెస్పాన్సిబిలిటీ, ఆ బేబీ రెస్పాన్సిబిలిటీ అంతా ఫాదర్కి కూడా ఈక్వల్గానే ఉంటుంది. ఒక మదర్ ఎంత చేయొచ్చో ఫాదర్ కూడా అంతే చేయొచ్చు. సో ప్లీజ్ డోంట్ థింక్ లైక్ దిస్. ఇలాంటిదిని మీరు అవతల వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేయకండి. ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో యూ షుడ్ చేంజ్ అనమాట. ఏదో మీ రోజుల్లో మీకు అలా లేదు అని చెప్పేసి వీళ్ళకి కూడా అలా ఉండకూడదు అని మీరు అసలు అనుకోకండి. ప్లీజ్ చేంజ్. లెట్ ఉమెన్ ఆల్సో సపోర్ట్ ఉమెన్ ఈక్వల్లీ. సో హ్యాపీ ఉమెన్స్ డే.